నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం జూన్కి సంబంధించిన అంతర్జాతీయ అంశాలు నేర్చుకుంటున్నాము. సో ముందుగా గ్యావి, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యూనిటీ. సో గ్యావి సంస్థకు సంబంధించి ఇటీవల జరిగిన సమావేశం ఏంటి అని అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో. సో ఈసారి ఆతిథ్యం ఇచ్చిన దేశం 2020కి గాను వర్చువల్ సమ్మిట్గా జరిగింది. ఈసారి బ్రిటన్ ఆతిథ్య దేశంగా వార్తలు నిలిచింది. మరియు ఈ సమ్మిట్లో భారతదేశం దాదాపు $15 మిలియన్ల కేటాయించింది. అండ్ భారత్లో వ్యాక్సిన్ డిమాండ్ ఎక్కువ ఉన్న కారణంగా ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి దేశాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా ఈరోజు మనుగడ సాధిస్తున్నాయి. అండ్ మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం ఈ రోజున గర్భిణీలకు మరియు బాలింతలకు వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది. మరియు వైట్ హౌస్ బంకర్కి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాము. సో వైట్ హౌస్ బంకర్ ఏదైతే ఉంటుందో ఈ రోజున బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బ్లాక్కి సంబంధించి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక అంశం ఆధారంగా ప్రపంచమంతా కూడా జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత నిరసనలు చూస్తున్నాం మనం. అందులో భాగంగా ఈ రోజున అమెరికా అధ్యక్షునికి సంబంధించి ఒక రక్షణ కవచం వైట్ హౌస్ బంకర్. దీని నిర్మాణం 1940లో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కాలంలో జరిగింది. సో 1948లో హారీ ట్రూమన్ గారు దీన్ని ఆధునీకరించారు. అండ్ ఇప్పుడు బ్లాక్ హౌస్ లెక్క ఈ బ్లాక్ బంకర్ ఏదైతే ఉంటుందో వైట్ హౌస్ బంకర్ POEC అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అంటారు దీని యొక్క పేరు. అండ్ 2001లో చివరిసారిగా వైట్ హౌస్ బంకర్లోకి ప్రవేశించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటారు, అతనే మనకు జార్జ్ బుష్. ఇప్పుడు చివరిసారిగా 2020లో డొనాల్డ్ ట్రంప్ గారు వైట్ హౌస్ బంకర్లోకి ప్రవేశించడం జరిగింది. అండ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలి ఎన్నికలకు సంబంధించి వార్త మనం చూస్తున్నాము. సో ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు భద్రతా మండలిలో 5 ఉంటాయి. ఆ 5 పేర్లు ఏంటంటే USA, UK, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్. మరియు తాత్కాలిక సభ్య దేశాల విషయానికి వస్తే 10 దేశాలు ఉంటాయి. ఈ తాత్కాలిక సభ్య దేశాలకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కాను ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం జూన్ 17వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. సో ఈ తాత్కాలిక సభ్య దేశాల్లో ఏ దేశాల యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది అంటే ఆఫ్రికా మరియు ఆసియా దేశాల నుండి 5 దేశాలు వస్తాయి, మరియు యూరప్ నుండి 1 దేశము, మరియు దక్షిణ అమెరికా అండ్ కరేబియా దీవుల నుండి 2 దేశాలు, అండ్ 2 దేశాలు చివరిగా వచ్చేసి పశ్చిమ యూరప్ మరియు ఇతర ప్రాంతాల నుండి వస్తాయి. సో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం రానున్న 2021లో చూసిన సందర్భంగా భారతదేశము 2021, 2022 2 సంవత్సరాలకు గాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రానున్న 2 సంవత్సరాల పాటు తాత్కాలిక సభ్య దేశంగా ఈరోజు మనం భారత్ని చూడబోతున్నాము. మరియు కరోనా సమయంలో ఈరోజు ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి వియత్నాం వార్తలు నిలిచింది. సో మనం కరోనా సమయంలో అన్ని క్రీడా సమావేశాలు కానివ్వండి, క్రీడలు కానివ్వండి వాయిదా పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో దాదాపు 35,000 మంది అభిమానుల మధ్యలో ఒక క్రికెట్ మ్యాచ్, మనకి ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి ఈ రోజున వియత్నాం వార్తలు నిలిచింది. మరియు ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్యలో పోటీ ఎవరికి ఉండబోతుందంటే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్కి, అతను రిపబ్లికన్ పార్టీ తరపున వార్తలో నిలుస్తున్నాడు. అండ్ డెమోక్రటిక్ల అభ్యర్థిగా ఈ రోజున జో బైడెన్ మనం చూస్తున్నాము. సో ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలకి రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ మరియు ఈ రోజున డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్, వీరిద్దరి మధ్యలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకి పోరు జరగబోతోంది. అండ్ నెక్స్ట్ 2022 ఆసియా మహిళా ఫుట్బాల్ కప్కి సంబంధించి భారతదేశము ఆతిథ్యం ఇవ్వబోతోంది. అందుకోసం భారతదేశం ఈ క్రీడల్లో నేరుగా అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ఏ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుందో ఆ దేశం నేరుగా ఎలాంటి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లేకుండానే అర్హత సాధిస్తుంది. ఈ సంవత్సరం ఇస్తున్న ఏదైతే ఉంటుందో ఈసారి ఇస్తున్న ఆతిథ్యం భారతదేశము దాదాపు 41 సంవత్సరాల తర్వాత ఆతిథ్య దేశంగా భారత్ నిలుస్తుంది. అండ్ ఆసియా ఫుట్బాల్ కన్ఫెడరేషన్ దీనికి సంబంధించి అంశాన్ని ఆమోదించడం జరిగింది. జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత ప్రపంచమంతా కూడా నిరసన జానులు మనం చూస్తున్నాము. అందులో గాంధీ విగ్రహానికి సంబంధించి దాడులు జరుగుతున్నాయి. గాంధీ విగ్రహం దాడులు ఏవైతే ఉంటాయో ప్రపంచంలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో భాగంగా 2 గాంధీ విగ్రహాలపైన దాడులు చూసాము. ఒకటి బ్రిటన్లోని పార్లమెంట్ స్క్వేర్ వద్ద, మరియు రెండవది వచ్చేసి అమెరికాలోని వైట్ హౌస్ ముందున్న గాంధీ విగ్రహం పైన నిరసనకారులు ఈ రోజున అందరూ కూడా గాంధీ విగ్రహం పైన దాడి చేశారు. అండ్ గాంధీని ఈ నిరసన ఈ జ్వాలలో భాగంగా ఉద్యమకారులు ఏం చెప్పారంటే రేసిస్ట్ అని అభివర్ణించడం జరిగింది. అండ్ కరోనా కారణంగా మింకులను
డచ్ ప్రభుత్వం చంపేస్తుంది. మింక్ అంటే చిన్న పిల్లి లాంటి నిర్మాణంతో ఉండే ఒక జీవజాతి. సో ఆ మింకుల యొక్క ఉత్పత్తి ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే పోలాండ్లోను మరియు చైనా, డచ్ ప్రాంతాల్లో ఉంటాయి. ఇటీవల కాలంలో ఈ మింక్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఈ మింక్ ఫార్మ్స్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా కరోనా వ్యాపిస్తోంది అని చెప్పేసి, ఇవి కరోనా కారకాలుగా మిగులుతున్నాయని చెప్పేసి డచ్ ప్రభుత్వం ఆ దేశంలో ఉన్న అన్ని మింకులను కూడా చంపే కార్యక్రమాన్ని చేస్తోంది. సో అలా మింక్కి సంబంధించిన ప్రశ్న చూడండి, ఖచ్చితంగా అడుగుతారు జీవజాతులకు సంబంధించి. న్యూజిలాండ్ మనకు తెలుసు, న్యూజిలాండ్ సంబంధించి అవినీతి సూచిలో కానివ్వండి ఎప్పుడైనా టాప్ ప్లేస్లో ఉంటుంది. ఈ రోజున న్యూజిలాండ్ కరోనా ఫ్రీ దేశంగా అవతరించింది అని ఆ దేశానికి సంబంధించిన ప్రధాని జెసిండా అడర్న్ గారు ప్రస్తావించారు. జెసిండా అడర్న్. సో ఈ రకంగానే యూరోప్లో కూడా మొట్టమొదటి కరోనా ఫ్రీ దేశంగా నిలిచిన దేశం ఏది అంటే మాంటినెగ్రో. సో మాంటినెగ్రోనేమో యూరోప్ ఖండంలో మొట్టమొదటి కరోనా ఫ్రీ దేశము, అండ్ న్యూజిలాండ్ ఏమో ఈ రోజున కరోనా ఫ్రీగా అవతరించిందని చెప్పేసి అధికారికంగా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ వార్తలు నిలుస్తుంది. ఎప్పుడైనా ఇండెక్స్కి సంబంధించి పోటీ పరీక్షలో బిట్స్ అడుగుతారు. సో యేల్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, యేల్ యూనివర్సిటీ మరియు కొలంబియా యూనివర్సిటీ రెండు కలిసి సంయుక్తంగా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనే ఒక సూచీని ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా ప్రచురిస్తాయి. గడిచిన సంవత్సరం ఎప్పుడు అంటే 2018లో చివరిసారిగా ప్రచురించాయి. అందులో భారత్ యొక్క స్థానం ఎంత అంటారు, 177. ప్రస్తుతం భారత్ యొక్క స్థానం 2020లో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 166వ స్థానానికి ఎగబాకింది. సో ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో డెన్మార్క్ దేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఈ రోజున ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ పర్యావరణకు సంబంధించిన ఒక సూచి వార్తలో నిలిచింది. అండ్ దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ఏంటంటే దేశంలో లేదా ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థలకు ఇచ్చే ఒక సూచి, దానికి సంబంధించి ఒక ర్యాంకింగ్స్. అందులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 అత్యున్నత విద్యా సంస్థలను గుర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగా బాంబే ఐఐటి భారతదేశం నుండి టాప్ ప్లేస్లో ఉంది. అలా ప్రపంచంలో టాప్ 200లో కనుక స్థానాన్ని తీసుకుంటే ఈ రోజున బాంబే ఐఐటి 172వ స్థానంలో ఉంది. అండ్ సెకండ్ ఫ్రమ్ ఇండియా నుండి రెండవ దేశం ఏంటంటే, రెండవ యూనివర్సిటీ ఏంటంటే మనకి బెంగళూరు ఐఐఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఈరోజు 185వ స్థానంలో ఉంది. సో సెకండ్ ప్లేస్ ఇండియా నుండి, ప్రపంచంలో తీసుకుంటే 185వ స్థానం. అండ్ భారతదేశంలో 3వ యూనివర్సిటీ మనకి ఢిల్లీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 193వ స్థానంలో ఉంది. అండ్ నెక్స్ట్ ఐసీసీ క్రీడా నిబంధనలు, క్రికెట్కి సంబంధించిన సమాచారం. ఇటీవల కోవిడ్-19ని దృష్టిలో ఉంచుకొని ఐసీసీలో సంస్కరణలు, క్రికెట్లో సంస్కరణలు తీసుకొచ్చే ఉద్దేశంతో అనిల్ కుంబ్లే మాజీ భారత క్రీడాకారుడు, లెగ్ స్పిన్నర్, తన ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది ఐసీసీతో. సో తను సూచించిన సిఫార్సులు ఏవైతే ఉంటాయో వాటిని ఐసీసీ ఆమోదించడం జరిగింది. సో అందులో కొన్ని అంశాలను ఈ రోజున కరోనా సబ్స్టిట్యూట్ అని మరియు టెస్టుల్లో కరోనా సబ్స్టిట్యూట్ ఉండాలని ఇలాంటి అంశాలను ఈ కమిటీ సిఫార్సులు చేయడం జరిగింది. అండ్ వివాదాస్పద నేపాల్ మ్యాప్ ఏదైతే ఉందో వార్తలు చూస్తున్నాం ప్రముఖంగా. భారత్కి నేపాల్కి ఇప్పటి వరకు సత్సంబంధాలు ఉండే, కానీ గడిచిన కొంతకాలంగా భారత్కి నేపాల్కి మధ్యలో సంబంధాల విషయంలో సంబంధాలన్నీ కూడా క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల నేపాల్ భారత్ని ఉద్దేశిస్తూ భారత్లోని కొన్ని ప్రాంతాలను, వివాదాస్పద ప్రాంతాలు ఏవైతే ఉంటాయో నేపాల్కి భారత్కి సరిహద్దు ప్రాంతాలను వారి మ్యాప్లో అధికారికంగా చూపించింది. ఆ 3 ప్రాంతాలు ఏంటంటే కాలాపాని, లిపులేక్, లింపియాదురా. ఈ 3 ప్రాంతాలను కూడా నేపాల్ అధికారికంగా ఇచ్చిన ఈరోజు మ్యాప్ ఏదైతే ఉంటుందో పొలిటికల్ మ్యాప్లో వారి ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. మరియు ఈ రోజున తెలంగాణ అంశాల విషయానికి వస్తే జూన్ మాసానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. తెలంగాణ అమరవీరుల స్తూపం మరియు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను, ఈ రెండింటిని కూడా గ్రీన్ కన్స్ట్రక్షన్స్ అంటే హరిత నిర్మాణాలుగా ఈ రోజున గుర్తించడం జరిగింది. సో దీంతో పాటు ఎవరు గుర్తించారు అని అడుగుతారు. హరిత నిర్మాణాలుగా ఈ 2 నిర్మాణాలను, అమరవీరుల స్తూపాన్ని మరియు పోలీస్ కమాండ్ కంట్రోల్ని, ఇది ఎవరు గుర్తించారంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థ హరిత నిర్మాణాలను గుర్తిస్తుంది. ఈరోజు తెలంగాణ నుండి 2 నిర్మాణాలను గుర్తించడం జరిగింది. అండ్ హైదరాబాద్ ఐఐటి మరియు హైదరాబాద్ ఐటీ కారిడార్స్ ఏవైతే ఉంటాయో ఈ కారిడార్లో జరిగే నిర్మాణాలన్నింటినీ కూడా ఈ రోజున గ్రీన్ కారిడార్స్గా నిర్మాణం చేస్తాము అని చెప్పేసి TSIIC వారు ప్రకటించడం జరిగింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. హరిత నిర్మాణాల గురించి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ హైదరాబాద్ శివారులోని బౌరంపేట రిజర్వ్ ఫారెస్ట్లో ఈరోజు పాముల పార్కు అనే ఒక అంశం వార్తలు నిలిచింది. పాములకు సంబంధించి స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఉంటుందో పాముల పార్కుని మన తెలంగాణ రాష్ట్ర మంత్రి, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు
ఆవిష్కరించడం జరిగింది. అలా దాదాపు 1,40,00,000 రూపాయలతో ఈ పాముల పార్కు నిర్మాణాన్ని బౌరంపేట ఫారెస్ట్ రిజర్వ్ పార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలా పాములను సంరక్షించడంలో భాగంగా ఈ రోజున ఒక పాముల పార్క్ అనేది మన వార్తలో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సుదూర ప్రాంతాల్లో విద్యాభ్యోధన చేస్తున్న వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 57 అనే ఒక ఉత్తర్వులను జారీ చేసింది. దీని ద్వారా ప్రయోజనం ఏంటంటే, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ విద్యాబోధన నేర్చుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రయాణ ఖర్చులు, ఎందుకంటే విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇంత దూరంలోనే విద్యా సంస్థ ఉండాలి, హై స్కూలు, ప్రైమరీ స్కూల్ అని. సో ఆ లిమిట్కి దూరంగా ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకి ఈ భత్యం ఏదైతే ఉంటుందో రవాణా భత్యాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ నిబంధన ద్వారా, ఈ జీవో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 21,964 మంది విద్యార్థులు బెనిఫిట్ పొందబోతున్నారు. అలా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ నిబంధనలు అమలవుతాయి. సో దీని ద్వారా లబ్ధి పొందుతారు. అండ్ నెక్స్ట్, సంకర జాతి గేదెలు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున సంకర జాతి గేదెల ఉత్పత్తికి సంబంధించి చాలా ప్రయోజనాత్మకంగా, చాలా ప్రతిష్టాత్మకంగా పథకాలను ప్రారంభిస్తుంది. అలా సంకర జాతి గేదెల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సంకర జాతి గేదెలను ఎలా ఉత్పత్తి చేస్తారంటే, పశువుల వీర్యాన్ని సిరంజిల ద్వారా పశువులకు ఇస్తారు. అలా ఉత్పత్తిని తొందరలోనే అత్యంత తక్కువ కాలంలో ఉత్పత్తిని పెంచాలి, ఈ పశువుల యొక్క సంతతిని పెంచాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకంలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలోనే దాదాపు 90% టార్గెట్ని రీచ్ అయ్యి ఈరోజు భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది తెలంగాణ. అండ్ ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే, యువతకు ఎవరైతే ఉంటారో యువకులని క్రీడారంగంలో ప్రోత్సాహం కల్పించడానికి, క్రీడా సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడానికి ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే అంశాలతో ఈరోజు నిర్మాణాలు చేపడుతున్నారు. అలా భారతదేశంలో 8 రాష్ట్రాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే నిర్మాణం జరగబోతోంది. అండ్ రాష్ట్రంలో క్రీడా నైపుణ్యాన్ని ఇంకా కూడా పెంచే ఉద్దేశంతో ఈరోజున ఖేలో ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వార్తలు నిలిచాయి. డిఫెన్స్ సెక్టార్లో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఒక ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలను ఈ రోజున మెగా సంస్థ ఉత్పత్తి చేస్తుంది అని చెప్పేసి రక్షణ రంగాల పరికరాల విషయంలో ఒక ఒప్పందం జరిగింది. అలా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇదంతా జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, రక్షణ రంగానికి ఉపయోగపడే అన్ని పరికరాలను కూడా ఈ రోజున ఇక్కడ తయారు చేస్తారు. దానికోసం ఎంచుకున్న స్థలం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల ప్రాంతంలో దాదాపు 500 కోట్ల రూపాయలతో ఇకపైన రానున్న 2-3 సంవత్సరాలలో మెగా ఇండస్ట్రీస్ సంస్థ రక్షణ రంగ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉత్పత్తి చేస్తుంది. అండ్ తెలంగాణ జైళ్ల శాఖ, ఎప్పుడైనా చూడండి జైళ్ల శాఖ ప్రారంభంలో ఏవైతే ఉంటాయో, జైళ్ల శాఖ ఆధీనంలో ప్రారంభించే పథకాలు ఏవైతే ఉంటాయో మై నేషన్ పేరుతో అమల్లో ఉంటాయి. ఈ రోజున మై నేషన్ పేరుతో ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోవిడ్-19 పరిస్థితుల కాలంలో శానిటైజర్ల యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ శానిటైజర్ల యొక్క డిమాండ్ని మనం తీర్చడానికి జైళ్ల శాఖ జైల్లో ఉండే ఖైదీలచే శానిటైజర్ల యొక్క ఉత్పత్తిని ప్రారంభించింది. అందులో భాగంగా మై నేషన్ శానిటైజర్లు అని చెప్పేసి ఈ రోజున చెర్లపల్లి జైలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలా జైళ్ల శాఖ పరిధిలో శానిటైజర్ల ఉత్పత్తి అనేది ప్రారంభమైంది మై నేషన్ పేరుతో. అండ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ నివేదిక, ఈసారి 6వ ఐటీ నివేదిక. రాష్ట్రం వచ్చిన తర్వాత ఐటీ నివేదిక ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క ఐటీ శాఖ మంత్రి మన కేటీఆర్ గారు ఉన్నారు. సో కేటీఆర్ గారు ఈరోజు విడుదల చేసిన ర్యాంకింగ్స్లో తెలంగాణ ఐటీకి సంబంధించి కొన్ని అంశాలు, ముఖ్య అంశాలు ఉన్నాయి. అలా 2019-2020 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రము దాదాపు 17.9% వృద్ధి చెందింది. ఐటీ రంగంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 17.9%, దాదాపు 18% వృద్ధిని సాధించింది. అలా దేశాన్ని గనక కంపేర్ చేస్తే భారతదేశం యొక్క ఐటీ వృద్ధి ఈ సంవత్సరంలో 2009-2020లో కేవలం 8.09% మాత్రమే. మరియు దేశ ఐటీ ఉత్పత్తిలో ఒక్కొక్క రాష్ట్రం కూడా భాగస్వామ్యంగా ఉంటుంది. అలా దేశ ఐటీ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యం కూడా పెరుగుతూ వస్తుంది. గడిచిన సంవత్సరంలో 10.61% నుండి ఈ సంవత్సరం దాదాపు 11.58% తెలంగాణ రాష్ట్ర ఐటీ భారతదేశ ఐటీ ఉత్పత్తిలో భాగస్వామ్యం చేస్తుంది. అలా భారతదేశ భాగస్వామ్యంలో తెలంగాణ యొక్క వాటా పెరుగుతోంది. అండ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ నివేదికలో
దాదాపు కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే 250కి పైగా ఐటీ కంపెనీలు ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి అండ్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. అందులో వీటి ద్వారా 1,16,000 ఉద్యోగాలు ఈరోజు యువత సాధించారు. సో ఈరోజు ఐటీ సెక్టార్లో దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగాలను కల్పించడం జరుగుతుంది. అండ్ OnePlus కంపెనీ ప్రైవేట్ సంస్థ, మొబైల్ సంస్థ ఈరోజు హైదరాబాద్లో దాదాపు మన రాష్ట్రంలో 1,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతుంది. అలా భారీ పెట్టుబడులకు కూడా ముందుకు వచ్చింది అని చెప్పేసి ఐటీ వేదికలో ప్రస్తావించడం జరిగింది. అండ్ టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ యువతకి నైపుణ్యాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో కాలేజ్ స్టూడెంట్స్ వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఈ నైపుణ్య శిక్షణ ద్వారా ఇప్పటి వరకే దాదాపు 4,500 మంది విద్యార్థులు దాదాపు ఉద్యోగాలు ఉపాధి పొందడం జరిగింది. అండ్ టీశాట్ కార్యక్రమాల ద్వారా యువతకి విద్య మరియు నిపుణ ఛానళ్ళ ద్వారా దాదాపు 4,612 ప్రోగ్రాంల ద్వారా ఈరోజు నైపుణ్య పథకాలన్నీ కూడా నైపుణ్య కార్యక్రమాలన్నీ కూడా ప్రసాదించడం జరుగుతుంది. అండ్ తెలంగాణకి సంబంధించి వ్యవసాయ శాఖకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసిన ఒక పంట. ఈరోజున ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసిన పంట ఏంటంటే తెలంగాణ సోనా. ఇది ఒక సంకర జాతి వంగడం. సంకర జాతి అంటే 2 లేదా 3 మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని కలిపి చేయడం. సో ఇందుకోసము తెలంగాణ సోనా కోసము ఈ రోజున 2 పంటలను కలిపారు. అదేంటంటే MTU 1010 మరియు JGL 3855 అనే వరి వంగడాలు రెండింటిని కలిపేసుకొని దీన్ని కరీంనగర్ సాంబా అంటారు. JGL 3855 ఈ 2 వరి వంగడాలను కలిపి ఈరోజు కొత్త వరి వంగడం తక్కువ సమయంలో ఉత్పత్తి ఎక్కువగా వచ్చే విధంగా తెలంగాణ సోనా పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ రోజున ముందుకు రావడం జరిగింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 6వ విడత హరితహారం కార్యక్రమాలు మనం చూస్తున్నాము. రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఈరోజున ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కార్యక్రమం హరితహారం అమలవుతోంది. అందులో భాగంగా 6వ విడత ఈ సంవత్సరం ప్రారంభమైంది. జూన్ 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 30 కోట్ల మొక్కలు నాటాలి అనేది టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సంవత్సరం హరితహారం నినాదం వచ్చేసి ఏంటంటే జంగిల్ బచావో జంగిల్ బడావో. సో ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా ఇచ్చిన నినాదము జంగిల్ బచావో జంగిల్ బడావో అనే కార్యక్రమం ఇచ్చారు. అలా చెట్లను నాటండి, చెట్లను కాపాడండి అని ఒక నినాదం ఆధారంగా ఉంది. ఈసారి మియావాకి టెక్నాలజీని హరితహారంలో భాగంగా వాడుతున్నారు. మియావాకి అంటే ఏంటంటే ఈ టెక్నాలజీ జపాన్కి సంబంధించింది. ఇందులో భాగంగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నాటే కార్యక్రమం ఇది. అలా మనకు కొన్ని ప్రాంతాల్లో విస్తీర్ణం చాలా తక్కువ ఉన్నాయి, అక్కడ కూడా ఉత్పత్తి మొక్కల యొక్క విస్తీర్ణాన్ని పెంచాలనే ఉద్దేశంతో మియావాకి అనే టెక్నాలజీ కూడా ఈసారి ప్రయోగించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం గుర్తుంచుకోండి, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే కార్యక్రమం. అందులో తెలంగాణ అర్బన్ ఫారెస్ట్ నిర్మాణానికి కూడా ఈరోజు ఒక అంశం వార్తలు నిలిచింది. దానికి సంబంధించి లక్కారం ఫారెస్ట్ రిజర్వ్లో తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అండ్ పివి శత జయంతి ఉత్సవాలు తెలంగాణ గర్వించదగ్గ మరియు దక్షిణ భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ ఒక తెలుగు వ్యక్తి. సో తెలంగాణ వ్యక్తి తనకి సంబంధించి జ్ఞానభూమి, పివి యొక్క సమాధి జ్ఞానభూమి, ఆ వేడుకలు ఈ రోజున పివికి సంబంధించి జయంతి ఉత్సవాలు, శత జయంతి ఉత్సవాలు సంవత్సరం పాటు జరపాలి అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అందుకోసం ఒక ఉత్సవాల కమిటీని కూడా నియమించింది కె కేశవరావు గారి ఆధ్వర్యంలో. సో అలా సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రముఖ వ్యక్తి పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని, దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటి తెలుగు ప్రధాని అండ్ మొట్టమొదటి ప్రధాని, దక్షిణ భారతదేశ ప్రధాని. ఈ రోజున పివి నరసింహారావు జయంతి ఉత్సవాలకు సంబంధించి సంవత్సరం అంటూ జరిపే కార్యక్రమాలు చేయబోతోంది. దాదాపు 51 దేశాలకు పైగా పివి శత జయంతి ఉత్సవాలు అనేవి వార్తలు నిలిచాయి. సో ఈ రకంగా పివి శత జయంతి ఉత్సవాలు సంవత్సరం పాటున జరపడానికి ఉత్సవాల కమిటీ కె కేశవరావు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించింది. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా అంశాలు మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.